నమస్కారం ప్రజలారా. అన్న ఎలక్షన్కి ముందు రజనీకాంత్తో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాడు. ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడినాడో ఒకసారి విందాం. సరే, అన్న ఏదో కొద్దిగా ధమాక్ లేకనో లేదంటే ఎట్నో ఏదో మాట్లాడుంటాడో, ఆ మాట్లాడిన దాన్ని ఎడిట్ చేయాలి కదా వీళ్ళు. ఎడిట్ చేయకుండా అట్నే వదిలినా రాష్ట్ర ప్రజలు గమనించుకొని అన్నని గద్దె దించే ప్రయత్నం చేశారు. గద్దె మామూలుగా దించాల 11 స్థానాలకు తెరచినారు. సరే, అన్న ఏం మాట్లాడినాడు ధమాక్ లేక అనేది ఒకసారి విందాం. ఆ తర్వాత చిన్న వీడియో విశ్లేషణ అయితే తప్పకుండా చేద్దాం ప్రజలారా. నాకు అధికారానికి అర్థం, నా మనసులో అధికారానికి అర్థం ఏమిటి? రాజకీయాలు ఎందుకు? ప్రజలకు మంచి చేయడం కోసం కాదు. అమ్మా కాదురా, రాజకీయాలు ఎందుకు? ప్రజలకు మంచి చేసేదానికి కాదు అన్నటువంటి మాయన్న మీరు ఎందుకు అది ఎడిట్లో లేపేయచ్చు కదా. రాజకీయాలు ఎందుకు? ప్రజలకు మంచి చేయనప్పుడు ఏం పని నీకు? నీకుండే వ్యాపారాలు, నీకుండే పనులు, నీకుండే ఫ్యాక్టరీలు, నీకుండే కంపెనీల ద్వారా నువ్వు పని చేసుకొని నువ్వు బతకొచ్చు కదా. మరి రాజకీయాలంటే ప్రజలకు మంచి చేయడం కదా. అంటే నువ్వెందుకు ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే నీ స్వలాభాల కోసము, నీ ఆర్థికంగా నువ్వు ఎదుగుదల కోసము, లేదంటే నువ్వు అక్రమాలు అవినీతి పంచాయతీలు చేసేదానిగా నువ్వు రాజకీయంగా ఎదిగేది? నిన్ను ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు జగనన్న? నిన్ను ముఖ్యమంత్రిగా దేనికి చేశారు? ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలా, మనశ్శాంతిగా ఉండాలనేటువంటి సంకల్పందే కదా నీకు ముఖ్యమంత్రి పీఠం కట్టినారు 2019 నుంచి 2024 దాకా. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాతనే కదా నేను మింగబెట్టింది. ఈ ఇంటర్వ్యూ చూసినాకనే కదా నేను మింగబెట్టింది. అంట ప్రజలకు మంచి చేసేదానికి కాదా? ఇంకా దేనికి వచ్చావంట? నువ్వు ఆర్థికంగా ఎదిగేదానికా? నీ బినామీల నువ్వు చుట్టుపక్కల ఉండేటువంటి పాలేరుగాళ్ళని అభివృద్ధి చెందేదానికా? నీ మంత్రివర్గంలో ఉండేటువంటి సభ్యులు నీకు ఎదుగుదల అయ్యేదానికా? దేనికి వచ్చినారు? చేసింది అదేలే. నువ్వేది చెప్పినావో అదే చేసినావు. నేను దాన్ని పట్టపోను కూడా. నేను తప్పు పట్టాల్సిన పని కూడా ఏం లేదు. నువ్వు ఏదైతే చెప్పినావో అదే చేశారు. ఏది చెప్పినావో చెప్పాడంటే చేస్తాడంతే, అంతే. ఇప్పుడు నువ్వేం చెప్పినావో అదే చేసింది. నువ్వు చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలి. ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా మనం తెచ్చుకొని మన చేతుల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కదా మెయిన్. ఎంతైనా ఉండాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని మన చేతిలో పెట్టుకోవాలని ఎంతైనా ఉండాలి. ఆ ఉండటం వల్లనే రాష్ట్ర ప్రజలు ఇంత దోతి దించినారు. గజాలుగా దించినారయా జగనన్న. నీకు మామూలుగా దించలా. నువ్వు అదే కదా, నాకు తెలుసు ఏదో ఒకటి ఇట్లాంటి ఉంటాయని. నీ రజనీకాంతం గాడు మన దగ్గర డబ్బు తీసుకొని ఆడి కారు తీసుకొని కూడా అన్నను మింగపెట్టేదానికే సిద్ధంగా ఉన్నాడు. రెండోది ఏంది, మా వాడు ఏదో ధమాక లేని మాటలు మాట్లాడినాడు. అవి మీరు ఎడిట్ చేయొచ్చు కదా. మీకు చేతరాదా? లేదంటే అన్నను మింగపెట్టాలని ఏమన్నా ఇది ఒక ప్లాన్ ప్రకారం ఏమన్నా ప్రణాళిక ఏమన్నా వేసినాడా? టీవీ 9 రజనీకాంతం ఏమన్నా ఎందుకు ఈ పనులు చేయాలా? ఇప్పుడు ఏమంటున్నాడు చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర రాష్ట్రాన్ని మన గుప్పెట్లో మన చేతల్లో పెట్టుకోవాలని అన్నయ్య చెప్పినాడు. అంటే దీని అర్థమైంది, ఇప్పుడు మొత్తం అన్ని ప్రభుత్వ ఆస్తులు, తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టరేట్లు, ప్రభుత్వ భవనాలు, అదేవిధంగా సచివాలయము అన్నీ తాకట్టు పెట్టేశాము. ఇంకేమి లేవు. ఇంకొడే శాసనం అడవులు ఉన్నాయి, తిరుమల ఉన్నది, మనకు పెద్ద గుళ్ళు ఉన్నాయి, శ్రీశైలం ఉన్నది, అదేవిధంగా కాణిపాకం ఉన్నది. ఈ గుళ్ళన్నింటిని తాకట్టు పెట్టాలా. తాకట్టు పెట్టేసిన తర్వాత ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల యొక్క భూమిని వాళ్ళ ముత్తాతలు ఇచ్చినటువంటి పొలాల మీద కూడా ఆయన బొమ్మేసుకున్నాడు. కాబట్టి ఇంకా ఆ పాస్ బుక్కులన్నీ మన స్వాధీనం చేసుకొని ఈ బుక్కులన్నీ ఎత్తుకొని ఒక బ్యాంకులో పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి డేటాను, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేదాన్నంతా కూడా పక్క రాష్ట్రానికి అమ్మేసి నేను ఒకనే లండన్కి పోయి నేను సపరేట్గా ఒక ఐలాండ్ కొనుక్కున్నా, నేను ఆడిపి బతుకుతా, నన్ను ఎవడు ఏం పెరగలేడు అనే అనుకున్నాడు జగనన్న. ఏమైంది లాస్ట్కో? రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఏకమై కూటమి ఏదైతే ఉండదో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల కూటమి ఏ విధంగా కూటమిని గెలిపించారు రాష్ట్ర ప్రజానీకం. మనం వచ్చిన బటన్లు ఎత్తపోయినాయి, మనం ఇచ్చిన అకశల్యములకు మంచి చేసినటువంటి పనులు ఎచ్చపోయినాయి. ఏంది కథ అనేది కూడా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మరి తొలుతగా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి విద్యార్థినిలు ఎట్టపోయినారు. మళ్ళీ అన్నకి ఎందుకు ఈ విధంగా తీరని నష్టం జరిగింది, ద్రోహం చేశారు రాష్ట్ర ప్రజానీకం అనేది కూడా అన్న దీన్ని ఒకసారి విశ్లేషణ చేసుకుని రాబోయే రోజుల్లో 2039లోనైనా సరే ఇటువంటివి జరగకుండా మనం మళ్ళా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా కూడా మన చేతల్లోకి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఎట్లయినా సరే మనం 178 స్థానాలు 2039లో గెలుచాము. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా గెలుచామా అనేదాన్ని మీ అభిప్రాయాన్ని తప్పకుండా అయితే కామెంట్లో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం.